ప్రతి జీవితం చదవలసిన పుస్తకమే. ప్రతి అనుభవం ఆ పుస్తకంలో కాగితమే. ప్రతి జ్ఞాపకం ఆ కాగితంపై అక్షరమే. సముద్రానికి ఉన్న లోతు చెప్పగలం కానీ మనసుకు ఉన్న లోతు చెప్పలేం. వెలుగుకి ఉన్న వేగం చెప్పగలం కానీ ఆలోచనలకి ఉన్న వేగం చెప్పలేం. ఊరికి ఉన్న హద్దులు చెప్పగలం కానీ నిజమైన స్వేచ్ఛకి ఉన్న హద్దులు చెప్పలేం. ఇష్టమైనది వదులుకోలేమో అనిపించినప్పుడు ఉండేది భయం, ఇష్టమైనది వదులుకోగలను అనిపించినప్పుడు ఉండేది ధైర్యం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు, వీటిలో ఒక్కొక్క రుచికి తన ముఖ వ్యక్తీకరణ ఒక్కోలా మారిపోతుంది. అలాగే జీవితం కూడా మనకి అన్ని రుచులు చూపిస్తుంది. శరీరానికి మాత్రమే సౌకర్యాలు, మనసుకి భావోద్వేగాలు మాత్రమే. భౌతిక రూపంలో మనకి కనిపించే వాటికంటే భావోద్వేగాల రూపంలో మనల్ని నడిపించే వాటికే విలువ ఎక్కువేమో. మాట్లాడలేక కాదు, మనసు రాక కూడా మౌనంగా ఉండొచ్చు. ఈ ప్రపంచంలోకి ఒంటరిగా వస్తాం, మనకు కావలసినవి తీసుకుంటాం, మనం ఇవ్వాలనుకున్నవి ఇస్తాం, చివరికి మనకి కూడా మనం దొరకము. ఓటమిని వాస్తవం అని భ్రమించేంత వరకు ఎవరు ఓటమి పాలు కారు. అనుకున్న లక్ష్యం సాధించడంలో ఆగిపోవడానికి చెప్పుకునే కారణమే ఓడిస్తుంది. ఆగకుండా నడిచే కథనం గుణమే గెలిపిస్తుంది. మనుషులు చనిపోతారు కానీ వాళ్ళ మీద ఉంచిన నమ్మకం ఎప్పటికీ బ్రతుకుతుంది. మోసిన భుజాలకే బరువు తెలుస్తుంది, చూసిన మనసుకే బాధ్యత అనిపిస్తుంది, గాయపడ్డ గుండెకే బాధ తెలుస్తుంది. ఆవేశానికి ఆరాటం ఎక్కువ, ఆయాసానికి ఆలోచన తక్కువ. నిజమైన ప్రేమ చెప్పిన మాటల్లో కాదు, బ్రతికిన విధానంలో తెలుస్తుంది. హద్దులు ఉండేవి కళ్ళతో చూసే ప్రపంచానికే, కలలో చూసే ప్రపంచానికి కాదు. బంధాలు, బాధ్యతలు మనం బ్రతికినంత వరకే, కానీ నిస్వార్థమైన ప్రేమ జ్ఞాపకాలు ఆలోచనలుగా తోడేస్తుంది, మనల్ని బ్రతికిస్తుంది. పరీక్షల్లో రాసేదానికన్నా 10 మందికి చెప్పుకునేదానికన్నా మనకి మనం చెప్పుకునే సమాధానం చాలా విలువైనది. మన జీవితం ఎప్పుడు 2 అవకాశాలని మన ముందు ఉంచుతుంది. ఒకదానిలో మనం అనుకున్న దాన్ని కష్టపడి సాధిస్తాం, రెండవ దానిలో మనం వెళ్ళే దారిలో దారినే ఇష్టపడతాం. ఒకసారి ప్రయత్నించి గెలిచిన వాడికంటే 100 సార్లు ఓడిపోయినా మళ్ళీ ప్రయత్నించే వాడికి ఉండే గుండె బలం గొప్పది. ఆలోచనలు 4 గోడల మధ్య మొదలవుతాయి, 4 దిక్కుల అంచులను వెతికేస్తాయి. ఒంటరితనం అనే భయాన్ని చెరిపేస్తూ, వెంటనే నడిచే నీడ అనే ధైర్యాన్ని చూపిస్తూ, వేవేల ఆశల వెల్లువల్ని చిగురిస్తుంది వెలుగు. మనసులోని శృంగారం, శవంతో సంసారం రెండూ ఒక్కటే. ఈరోజు కష్టంగా ఉండొచ్చు, రేపు ఇంకా కష్టంగా ఉండొచ్చు, కానీ ఎల్లుండి మాత్రం ఖచ్చితంగా అందంగా ఉంటుంది. కొంచెం ఓపికగా భరించు. నీ ఆత్మవిశ్వాసం ఎప్పుడూ కోల్పోవద్దు. ఎప్పుడు మీకోసమే కాదు, అప్పుడప్పుడు మీ చుట్టూ ఉండే వారి కోసం కూడా ఆలోచించు. ఆ ఆలోచన కూడా మీకు మేలు చేస్తుంది. ప్రయత్నం నీ ధర్మం, ఫలితం దైవ నిర్ణయం, పరిస్థితులు కాల నిర్ణయం, ఎదుర్కోవడం నీ మనోధైర్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.